నెల్లూరు నగరంలోని చిన్న బజార్ వద్ద గల అబ్బాస్ అలీ ఖాన్ మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నత గల మసీదని తెలిపారు. మసీదు కోసం అనేక ఆస్తులు వక్ఫ్ చేయడం జరిగిందని, దీనికి అనేక ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. నూతనంగా కమిటీని నియమించామని, ఉన్న ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని, ఒక బోర్డు నుంచి కావాల్సిన అంత సపోర్టు ఇస్తామని తెలిపారు. ప్రేమ, శాంతి, దాతృత్వంతో రంజాన్ పండుగ జరుగుతుందని, పేదవాడి ఆకలి విలువ తెలుసుకోవాలనేదే పండుగ యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కుల మతాలకు అతీతంగా యావత్ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లాలని, ప్రపంచ శాంతి నెలకొనాలని ప్రార్థించామని తెలిపారు. ఈ పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్ర శ్రేయస్సు కోసం అల్లాహ్ దగ్గర అందరూ ప్రార్థించాలని అన్నారు. కార్యక్రమంలో కరీముల్లా, సాబిర్ ఖాన్, సమీ హుసేని, మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్, రియాజ్, అన్వర్, హయాత్ బాషా, షాషా ముహిద్దీన్, కాలేషా తదితరులు పాల్గొన్నారు. అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ మాసం ఉపవాసంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఇఫ్తియారీకి అబ్బాస్ అలీ ఖాన్ మసీద్ 400 సంవత్సరాల చరిత్ర ఉండే మస్జిద్ ఇది. దీనికి ఆ రోజుల్లో ఎవరైతే ఈ మస్జిద్ కోసం అనేక ఆస్తులు సమాజం కోసం దానాలు చేయడం జరిగింది, వఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉండే ఈ స్థలం కానీ ఇక్కడ 1 ఎకరా 4 సెంట్లు ఉండాలి. అన్ఫార్చునేట్ ఇప్పుడు దీంట్లో ఒక 200-300 అంకణాలు కానీ లేవు. అలాగా అనేక స్థలాలు కానీ ఉన్నాయి దీనికి. అవన్నీ కానీ నిన్ననే నూతన కమిటీని అనౌన్స్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఆస్తుల్ని కాపాడాలి, ఈ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ కానీ తీసి వక్ఫ్ బోర్డు ద్వారా ఏం కావాలో వక్ఫ్ బోర్డు కంప్లీట్గా దాన్ని సపోర్ట్ చేస్తుందని కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రంజాన్ పండుగ రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం కానీ ఈ యొక్క పండగ ప్రేమ, శాంతి, దాతృత్వం ఇవన్నీ ఒక పేదవాడి ఆకలి తెలవాలి. ప్రతి ఒక్కరికి ఆ ఆకలి తెలిసినప్పుడే ఆ ఎదుటి మనిషి యొక్క సమస్య తెలుస్తుందని ఒక మెసేజ్ ఈ యొక్క పండగతో ప్రతి ఒక్కరూ, ప్రతి ముస్లిమ్స్ కానీ ఈ యొక్క పండగకి ఇది కఠోరం అని చెప్పకూడదు, ఎందుకంటే చాలా పవిత్రంగా ఈ యొక్క ఉపవాసం ఉంటారు. చిన్న బిడ్డల కాడి నుంచి ఈరోజు పెద్ద వయసు వాళ్ళ దాకా వాళ్ళందరూ ఈరోజు మసీదులో ప్రేయర్ చేశాం. ఎప్పుడు ప్రేయర్ చేసినా ఈ భూమిపైన ఎక్కడ మసీదులో ప్రేయర్ చేసినా యావత్ సృష్టి కోసం, యావత్ ప్రపంచం కోసం, ప్రతి మానవుడి కోసం, ప్రతి మతాలు కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, మనం ఉండే రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలని ప్రేయర్ చేశాం. అదేవిధంగా నెల్లూరు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఈ యొక్క రంజాన్ మాసం మొత్తం అందరూ పవిత్రమైన ఈ యొక్క రంజాన్ని దాని పవిత్రతతో ఈ యొక్క ఉపవాసాలు చేస్తూ ప్రజల కోసం, రాష్ట్రం కోసం, అందరి కోసం అల్లాహ్ దగ్గర ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 4వ రోజు రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసం యొక్క 4వ రోజు ఉపవాస దీక్ష ఈరోజు అబ్బాస్ అలీ ఖాన్ మసీద్లో విరమించడం జరిగింది. ఈ ఇఫ్తియారీకి
మన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలు, అదేవిధంగా మదీనా ఏజెన్సీస్ అధినేత మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఇంతియాజ్ గారు, కాళేషా గారు, జహీర్ గారు, అదేవిధంగా సిబిఆర్ గారు, వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం. అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయినప్పటి నుంచి మనలో ముందు ముస్లింలలో తారతమ్యాలు లేకుండా అల్లా ఒకే దైవ ఆరాధన చేసి మేము ఒకే ప్రవక్తను మేమందరం కూడా ఒక తాటి మీద రావాలనే ఆలోచనతో కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వెళ్తున్నారు. ఈ కార్యక్రమంలో అహ్లే హదీస్కి చెందిన మన జహీర్ గారు కానివ్వండి, తబ్లీగ్కి చెందిన మన సోదరుడు కానివ్వండి, అదేవిధంగా జమాత్ ఇస్లాంకి చెందిన మా గురువు గారు అతను కానివ్వండి, అహ్లే సున్నతుల్ జమాత్కి చెందిన మేము కానివ్వండి, అదేవిధంగా హయాత్ బాబా కానివ్వండి, అందరూ. ఎందుకంటే మనమందరం కూడా ఒకే అల్లాను ఆరాధిస్తాం, ఒకే ప్రవక్త చూపించిన మార్గం వెళ్తాం. ఏదైతే అల్లా సుబ్హానా తాలా కోసం ఇచ్చిన గొప్ప ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులను అన్యాక్రాంతం కానికుండా అన్యాక్రాంతమై ఉన్న ఆస్తులను తిరిగి స్వాధీనపరుచుకొని సమాజం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం దాన్ని యూజ్ చేయాలనే ఒక మంచి ప్రణాళికతో అజీజ్ గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా జమాత్లకు పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనమందరం కూడా ఈ భూమాతకు మన తలను పెట్టి ముద్దాడి అల్లా దగ్గర దువా చేసుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా నమాజ్ చదివినప్పుడు మా కోసం, మా తల్లిదండ్రుల కోసం, మా బిడ్డల కోసం మేము దువా చేసుకుంటూ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, అదేవిధంగా కులాలకు మతాలకు అతీతంగా మా దేశం సస్యశ్యామలం ఉండాలా, మా దేశం అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పి అల్లా దగ్గర మేమంతా దువా చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇస్లాం ధర్మం అనేది సర్వమత సమానత్వం చూపిస్తుంది. మనం ఏ దేశంలో పుట్టినామో ఆ దేశాన్ని మా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం మాకు నేర్పించింది. కాబట్టి మన దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితుల నుంచి మళ్ళీ దేశం పాత రోజుల్లో ఏ విధంగా సర్వమత సమానత్వంతో ఉండిందో ఆ విధంగా ముందుకు రావాలని చెప్పి అల్లా దగ్గర దువా చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అల్లా దగ్గర మన దేశ సమైక్యత కోసం, రాష్ట్ర సమైక్యత కోసం, అదేవిధంగా మనకు సంబంధించిన అన్యక్రాంతమైన ఒక్కోటి ఆస్తుల రక్షణ కోసం దువా చేశారు. ఈరోజు మన గౌరవనీయులైన రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అజీజ్ భాయ్ గారు కొత్త కమిటీకి కొత్త బాధ్యతలు ఇవ్వడం జరిగింది. మేము పూర్తి బాధ్యతతో మనకు అజీజ్ భాయ్ అప్పగించిన పనులన్నీ పూర్తి చేసి, అది కూడా ఈ మసీద్లో కొన్ని పెండింగ్ పనులు ఉంటే ఈ నెలలోనే, రంజాన్ నెలలోనే ఓపెన్ చేయాలని చెప్పారు. షబ్బే ఖదర్లో మేము ఈ మసీద్ని ఓపెన్ చేయాలని చెప్పి మేమంతా కమిటీ వాళ్ళు అనుకుని ఉన్నాము. ఈ మసీద్ ఒక చరిత్ర కలిగిన మసీద్, ఇది 400 ఏళ్ల నాటి మసీద్. దీనికి ఉన్న ఆస్తులని, ఇక్కడ ఉన్న షాప్స్లని అంతా ప్రొటెక్ట్ చేసి, దానికి ఏ సమస్యలని అన్నీ చూసి మనమంతా ఈ కమిటీ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.